హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెలితో నా జత ఎపిసోడ్ 3. ఆ క్యూట్ పింకీ ప్రామిస్ తర్వాత ఆరవ్, మీరా జీవితాలు ఎలా మారాయో చూద్దాం. ఆ కన్నేళ్లతో కూడిన వీడ్కోలు తర్వాత 10 ఏళ్లు గడిచాయి. లైఫ్ ఆరవ్, మీరాను వాళ్ల వేర్వేరు ప్రపంచాల్లోకి తీసుకెళ్లింది. వాళ్ల ఫ్రెండ్షిప్ ను ఆ మూవింగ్ ట్రక్ విడగొట్టింది, కానీ వాళ్ల మెమరీస్ ని మాత్రం వేరు చేయలేకపోయింది. ఆరవ్ ఇప్పుడు ఓ యంగ్ మ్యాన్. కాలేజీ ప్రెషర్స్, కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ ని ఫేస్ చేస్తున్నాడు. అతనికి కొత్త ఫ్రెండ్స్ ఉన్నారు, కొత్త ఎక్స్పీరియన్సులు ఉన్నాయి. కానీ అతని హార్ట్ లో మీరాకు మాత్రం ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. ఆమె ఇచ్చిన స్టోరీ బుక్ ను అతను ఇంకా తన ఫేవరెట్ నోవెల్లో దాచుకున్నాడు. ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ బుక్ ను చూసి దానిపై ఉన్న ఫేడెడ్ టైటిల్ ను తన ఫింగర్ తో ట్రేస్ చేస్తాడు. తన బిజీ లైఫ్ లో అది ఓ పీస్ఫుల్ మూమెంట్. ఆ సమయంలో అతను చాలా డిస్టెన్స్ లో ఉన్నా ఆమె అతనితోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆమె ఇప్పుడు ఏం చేస్తుందో, హ్యాపీగా ఉందో, నన్ను గుర్తుంచుకుందో అని తరచుగా థింక్ చేస్తాడు. ఇంకో సిటీలో మీరా తన డ్రీమ్స్ ను ఫాలో అవుతోంది. హార్డ్ వర్క్ చేస్తూ తన కోసం ఓ లైఫ్ బిల్డ్ చేసుకుంటుంది. కానీ ఆరవ్ ఇచ్చిన చిన్న చెక్క పక్షి ఆమె డెస్క్ మీద ఉంది. అది ఆమెకు వాగ్దానాన్ని గుర్తుచేసే ఓ సైలెంట్ రిమైండర్. ఆమె ఒంటరిగా ఉన్న టైంలో దాన్ని చూస్తుంది, తన చేతిలోకి తీసుకుని సున్నితంగా పట్టుకుంటుంది. అది ఆమెకు ఓ సింపుల్, బ్యూటిఫుల్ టైం ని గుర్తుచేస్తుంది. వాళ్ళిద్దరూ వేర్వేరు లైఫ్స్ గడుపుతున్నారు, కొత్త వాళ్లని మీట్ అవుతున్నారు, కొత్త ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు వేర్వేరు పర్సన్స్, వేర్వేరు ఎక్స్పీరియన్స్ల వల్ల మారారు. కానీ ఆ షేర్డ్ చైల్డ్హుడ్ మెమరీ ఓ డెలికేట్, బ్రేక్ చేయలేని థ్రెడ్. అది వాళ్ళిద్దరినీ కలుపుతూ ఉంది. ఆ మెమరీ మాయం అవ్వడానికి ఒప్పుకోవడం లేదు. వాళ్ళ ఒంటరి క్షణాలను చూపిస్తుంది. వాళ్ళు ఆలోచనల్లో లాస్ట్ అయ్యారు. ఓ మెలాంకోలిక్ పియానో పీస్ వాళ్ళ విడిపోవడం వల్ల కలిగిన బాధను తెలియజేస్తుంది. ఈ థ్రెడ్ వాళ్ళని మళ్లీ కలుపుతుందా? నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.